వైసీపీ గెలుస్తుంది అనుకుంటే అప్పుడు వీళ్ళు డిమాండ్ చేసి ఎక్కువ సీట్లు 8 10 డిమాండ్ చేసి పార్లమెంట్ స్థానాలు అన్ని ఇచ్చేటట్టయితే అసెంబ్లీ సీట్లు ఓ 10 దగ్గరైనా సర్దుకుంటారు. పార్లమెంట్ స్థానాలు ఎక్కువ డిమాండ్ చేసి అందుకు ఓకే అనుకుంటే అప్పుడు పొత్తుకు ఓకే అవుతారు. అప్పుడు జగన్ గద్దె దిగిపోతాడు. ప్లస్ వీళ్ళు అధికారంలోకి వస్తారు. ఎన్డీఏలోకి తెలుగుదేశం భాగస్వామ్య పక్షం అవుతుంది. ప్లస్ వీళ్ళకి 10లో 7 8 గెలుచుకుంటారు. కాబట్టి అందుకు వాళ్ళు అప్పుడు సిద్ధపడతారు. ఏది వాళ్ళ సర్వేలో ఇక్కడ గెలిచేటటువంటి అవకాశం తెలుగుదేశానికి అంటే నెక్ టు నెక్ సిచ్యుయేషన్ ఉంది అనుకుంటే, ఒకవేళ లేదు బాగా గ్యాప్ ఉంది అనుకున్నారనుకోండి, అసలు వాళ్ళు ఈ దఫా ఒంటరిగానే పోటీ చేసి వాళ్ళ సత్తా ఏంటో తెలుసుకుంటారు. తెలుసుకుని వాళ్ళ పర్సంటేజీ వాళ్ళ లెక్క ఎంత ఉంది ఎస్టిమేషను, అసెంబ్లీ ఎలక్షన్స్లో 4 నుంచి 5% ఓట్లు వస్తాయని, పార్లమెంట్ ఎలక్షన్స్లో 7 నుంచి 10% ఓట్లు వస్తాయని వాళ్ళు అంచనా వేసుకుంటున్నారు. ఎందుకు అంటే మోడీ మీదన ఆంధ్ర ప్రజలకి పాజిటివ్ ఉంది గతంతో పోల్చుకుంటే. ప్లస్ ఈ అయోధ్య ఇష్యూ ఇవన్నీ కూడా ప్రతి గడపని టచ్ చేశారు కాబట్టి ఇంకోటి వీళ్ళిద్దరి మీద అసహ్యం ఉంది. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళు అన్నప్పుడు లేదు మూడో ఆల్టర్నేటివ్ అన్నటువంటి రూట్లో తెలుగుదేశం వాళ్ళకి కోపం ఉండి జగన్కి వేయలేని వాళ్ళు బీజేపీకి వేసేటట్టు, బీజేపీ మీద కోపం ఉండి తెలుగుదేశానికి వేయలేని వాళ్ళు బీజేపీకి వేసేటట్టు, అట్లా చూసుకుంటే మనదంటూ ఒక ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్ వస్తుంది. 2029 అనేటువంటిది అధికారం. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 2029లో ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావడం కోసమే దాని అడుగులు. ఎట్టి పరిస్థితులు అధికారంలోకి రావడం, అప్పుడు కూడా ప్రతిపక్షం కోసం కాదు, ఏకంగా అధికారంలోకి రావడానికి. దానికోసం ఈ ఎత్తులన్నీ వేసుకుంటుంది అది. దానిట్లో